చూడుము, నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అన్నాడు. ఎవ్రీ డే, ఎనీ టైం, ప్రతి దినము మన ఎడల ఆయనకు నూతన వాత్సల్యం కలుగుతున్నది అన్నాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అసలు అరచేతుల్లో మరో దగ్గర కాదు, అసలు నా చంకలో ఉన్నావు నువ్వు అంటాడు ఆయన. నేను చెప్పలేదు సోదర, ఇవన్నీ యెషయా గ్రంథంలో ఉన్నాయి. వీడు సొంత మాటలు చెప్తున్నాడేమో అనుకోవద్దు, ఇవన్నీ యెషయాలో ఉన్నాయి. యెషయా గ్రంథం 46:4 ఒక్కసారి మీరు చూస్తే, యెషయా గ్రంథం 46:4 ఒక్కసారి మీరు చూడగలిగితే, ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నేను ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను చంక పెట్టువాడును నేనే, చంక పెట్టుకొని వాడను. అది చూడండి, నిన్నెత్తుకొని రక్షించువాడును నేనే. అదిగో, ఇంకా పచ్చిగా చెప్పాలంటే ముదిమి వచ్చు వరకు అంటే మనకు మళ్ళీ అర్థం కాదేమో అని, తల వెంట్రుకలు నెరయ వరకు అంటే నిండు ముసలితనం వచ్చిన దాకా నేను ఎత్తుకునేవాడిని నేనే అన్నాడు. ముసలమ్మని ముసలాయిని ఎవరైనా ఎత్తుకుంటారా? వాళ్ళు సంటి పిల్లల సంకను ఎత్తుకోవడానికి. ఒక చిన్న మాట చెప్పిన, మా అమ్మ నాకు చంటి పిల్ల అవుతుందా? మా నాన్న నాకు చంటి బిడ్డ అవుతాడా? కారుగా. కానీ వాళ్ళని కన్నోళ్ళకి మా అమ్మ మా ఆవిడికి ఫోన్ చేసి, ఏమ్మా పిల్లగాడు రాలేదా అంటది. నేను పిల్లగాడినే. దేవునికి స్తోత్రం. కాదండి, నేను పిల్లగాడినే. నేను 2 పిల్లలకి తండ్రిని అయ్యాను. నేను పిల్లగాడిని కాదు, పెద్దవాడినే. కానీ మా అమ్మ, ఒకవేళ నా జుట్టు అంతా నెరసిపోయి నేను మొత్తం ముసలోడిని అయినా ఒకళ్ళు మా అమ్మ బతికుందనుకో, అప్పటికి కూడా నన్ను పెద్ద ఆయన వచ్చాడమ్మా అందో. పిల్లగాడు వచ్చాడని అంటది. ఎందుకంటే నాకంటే సుమారు మా అమ్మ ఓ 35-40 ఏళ్ళు పెద్దదై ఉండొచ్చు. ఒకవేళ నాకు 70 వచ్చినాయి అనుకో, ఇప్పుడు నాకు ఓ 40 అనుకుందాం, అప్పుడు మా అమ్మకి ఎంత ఉంటే ఓ 70 ఉంటాయి. ఓ 30 ఏళ్ళు పెద్దదైతే నాకన్నా, అంటే 30 ఏళ్ళ ప్రాయంలో నన్ను కంటే నాకు 40 అంటే మా అమ్మకి 70 అనుకుందాం, 30 పెరుగుతూ ఉంటాయి. నాకు 70 వచ్చింది అనుకో, మా అమ్మకి ఎంత వస్తాయి? 100. నాకు 100 వచ్చింది అనుకో, మా అమ్మకే 130. అంతేగాని నాకు 100 రాగానే మా అమ్మ 70లోకి బాదుగా. నాకు ఎంత వయసు పెరుగుతుంటుందో అంతకు మళ్ళీ డబుల్ అమ్మకు అవుతానే ఉంటుంది. కాబట్టి అమ్మ ఎప్పటికీ పెద్దదే, అమ్మకి ఎప్పుడు నేను పిల్లవాడినే. ఒకవేళ భూ సంబంధమైన అమ్మ ఒకవేళ అలా అంటదో అందో నాకైతే తెలియదు, కానీ ఆయన మాత్రం ఎప్పుడు కూడా నిండు ముసలితనం నీకు వచ్చినా నిన్ను నా చంకనెత్తుకునేంత చంటిపాపుగానే నిన్ను చూసుకుంటానని ఆయన తన ప్రేమని వెల్లడి చేశాడు. ఇక్కడ ఎంతమందికి అర్థమైంది? నేను చెప్పానా? యెషయాలో ఉందా? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకొని వాడను, నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకొని వాడను నేనే. పురుషుడు నిలువుకి ఎత్తుకుంటాడు. ఎప్పుడు పురుషుడు చంకనేసుకోవడానికి ఇష్టపడ్డాడు పిల్లవాడిని. మగవాడు చంకనేసుకోవటం అవమానంగా ఫీల్ అవుతాడు. వాడు ఏనుగంత బరువు అయినా సరే నిలువుకే ఎత్తుకుంటాడు వాడిని పురుషుడు. అంతేనా? ఎప్పుడన్నా చంకనేసుకొని తిరిగారా? అవమానం కదా. వాడు 20 కేజీలు బరువు ఉన్న పిల్లోడైనా సరే, 30 కేజీలు ఉన్నాయి, వాడు 40 కేజీలు ఉన్నోడైనా సరే వేసుకొని మొత్తాన్ని ఉంటాడు. ఆడ మనిషి అట్ట కాదు. పురుషుడేమో నిలువుకి ఎత్తుకుంటాడు, స్త్రీ అట్ట కాదు. వాడు ఏ కొంచెం అవకాశం ఉన్న అలివైతే చంకనేయటానికి ట్రై చేస్తూ ఉంటుంది. నిలువుకి ఎత్తుకోలేదు స్త్రీ. అదే చంక మీద వాడు 50 కేజీలు ఉండైనా సరే మోసిద్ది. ఈ నడుం బిర్రు మీద అంత శక్తి ఆడుంటుందో అనిపించింది నాకు. పురుషుడి కంటే కూడా స్త్రీకి అతి చనువు బిడ్డ మీద చంకనేసేసుకుంటుంది. అలాగా అమ్మ ఏమో అటు చూస్తున్నారు, మీరు పిల్లల్ని చంకనెత్తుకోలేదా? మిమ్మల్ని మీ అమ్మ చంకనెత్తుకోలేదా? ఇక్కడ 2 మాటలు ఆయన, నిన్ను ఎత్తుకొని వాడును నేనే, చంక పెట్టుకుని వాడును నేనంటే నీకు నాన్నని అమ్మని నేనే అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పాను?
కన్న తల్లి అయినా ఒకవేళ కొన్ని సందర్భాల్లో మర్చిపోతుందేమో, కానీ ఎనీ టైం మన గురించి ఆలోచించేవాడు ఆయన. మరి అంత ప్రేమించి ఎప్పుడూ మన గురించి ఆలోచించి, కొన్నిసార్లు తెలిసి మనం బోర్ల పడబోయినా సరే పట్టుకొని, రే తన్నులు తింటావరా, ఏంట్రా నువ్వు చేసే పని, వద్దురా బాబు అని తప్పించి ఎన్నోసార్లు తప్పించాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? తెలిసిపోయి బురద గుంటలో దిగబోతే ఆశ్చర్య రీతిలో ఆయన తప్పించిన ఘట్టాలు మీలో ఎప్పుడైనా ఎవరికైనా ఉన్నాయా? నన్ను చాలాసార్లు తప్పించాడని నేను చెప్తా. మీలో ఎంతమంది చెప్తారు? లైవ్లో ఉన్నవాళ్ళు ఎంతమంది చెప్తారు? చాలాసార్లు నన్ను సేవ్ చేశాడన్న దేవుడు. థ్యాంక్ యూ మీరు స్పందించినందుకు. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు. నేనే వదలను, పాడుతానే ఉంటా, దాని సంగతి తేలిందా? అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ, నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ. నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా, నిన్ను వీడి బ్రతుకుట కంటే మరణమే మేలు సుమా, మరణమే మేలు సుమా. యేసుని అనురాగం ఈ బ్రతుకులో దొరుకునా ఎందైనా, ఈ జగతిలో యేసుని. ప్రైజ్ ద లార్డ్. నా మంచి స్నేహితుడా మరవలేను నీ ప్రేమ, నీ ప్రేమ మరచుట కంటే చచ్చిపోయిందే మేలు. నా అంతటా నేను చేస్తే నరకానికి పోతాను, నా ప్రాణం నువ్వే తీసుకో. నాకు నువ్వు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు నువ్వు కావాలి దేవా. పుట్టెడు శ్రమలలో నన్ను ముంచెత్తిన నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా ఉంచు, నీ సహవాసము నాకు ఇవ్వు, అంతే చాలు. వెండి బంగారాలు నాకు వద్దన్న పాట కూడా అదే. కమ్మని విందులు నాకు, ఆ చరణం అంతా మీకు తెలుసుగా, ఇంకెందుకు పాట మరి వదిలేద్దాం. నా టోటల్ దేవుడు నాకు ఇచ్చినటువంటి పాటలు అన్నిట్లో కూడా ఆ అనుబంధమే మీకు ప్రస్ఫుటంగా కనపడుద్ది. కొంచెం ఇక నుంచి అట్లాంటి దృష్టితో చూడండి ఆ పాటలను, అప్పుడు మీకు అర్థమైద్ది. దేవునితో మొట్టమొదటిసారి అనుబంధం ఏర్పడినప్పుడు అవసరాల కోసం దేవుడు అన్నట్టుగా దేవుని పాదాలను సమీపించి, నా అవసరాలు తీర్చడానికి దేవుడు ఒక యంత్రం కాదు కానీ దేవుడే నా అసలైన అవసరం అని తెలుసుకున్నాను నేను. నా అవసరాలు భూమి మీద నాకున్న అక్కర్లు తీర్చడానికి దేవుడు కాదు, అసలు ప్రపంచంలో అన్ని అవసరాల కంటే అసలైన అవసరం నాకు దేవుడు. అర్థమైందా? ఆయనే నాకు అవసరం. ఈ ఈ ఈ పాయింట్ చాలా చిన్నగా అనిపించింది కానీ చాలా పెద్ద విషయం ఇది. నాకు అసలు సిసలైన అవసరం అప్పులకు డబ్బులు కాదు, యేసయ్య నా అవసరం. నాకు శరీర రోగాలకి నాకు స్వస్థత నా అవసరం కాదు, నాకు యేసయ్య అవసరం. నా కోర్టు కేసులు కొట్టివేయబడ్డ నా అవసరత కాదు, నాకు యేసయ్య అవసరం. నా సమస్యల పరిష్కారానికి దేవుని సహాయం నాకు అవసరం కాదు, అసలు నా అవసరమే దేవుడు అనే విషయాన్ని గుర్తెరిగి
ఆయనతో సహవాసాన్ని ఏర్పరచుకొని ఆయన్ని హత్తుకున్నవారు ధన్యులు.